గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కథలోకి వెళ్ళే ముందు కాస్త వీడి గురించి చెప్పాలి. వీడి పేరు శేషు. వీడి పేరు శేషు అనే కంటే యదవ అని పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు వీడు చేయని యదవ పని అంటూ లేదు. ఒక మాటలో చెప్పాలంటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర డబ్బులు నొక్కేసే రకం వీడు. వీడి ఫేస్ ఒకసారి క్లియర్గా చూడండి. మూతి ఇలా పెట్టుకున్నాడు చూడు. హుసేన్ సాగర్లో పీతలు పట్టుకునే ఫేసు వీడును. వీడికి పవన్ కళ్యాణ్ స్టైల్ అవసరమా? అసలు వీడికి పూజ ఎక్కడ తగిలిందో తెలుసా? ఏదో పని చేస్తుండగా డాబా దగ్గర ఉన్న పూజ పడక ఈడికంట్లోనే పడింది. ఇంకొక ప్లేట్ నానా. పాలరాతి బొమ్మ లాంటి అమ్మాయి, పైగా 16 ఏళ్ల వయసు. ఇంకెందుకు వదులుతాడు? మా అందానికి సరిపడే అందగాడే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నంబర్స్ కి ట్రై చేసి చూద్దాం, ఎవరైనా తగులుతారేమో. నెమ్మదిగా పూజను ఫాలో అవడం మొదలెట్టాడు. పెళ్లిలో కూడా పూజను ఫాలో అయ్యాడు. అప్పుడే వసంత్ పూజా పరిచయాన్ని గమనించాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాన్ అని వాడికి అర్థమైపోయింది. నిదానంగా నెమ్మదిగా ఫాలో అవుతూ మొత్తానికి వసంత్ నుండి పూజను డ్రాప్ చేశాడు. ఇది జరిగింది. పాపం పూజేమో తనే వసంత్ అనుకుని ప్రపంచాన్ని మర్చిపోయి వాడి వెంటే నడుస్తుంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. లెట్ us see. ఓకేరా, రైట్. షెట్, తప్పించుకున్నాడు. కొత్తలు తీసుకుందాంలే. ఇంకా నయ్యో, మనం కలిసాకపోయింది. అదే 5 నిమిషాల ముందు పోయింటే. థ్యాంక్ గాడ్. అవును, నీ వాయిస్ ఏంటి ఫోన్లో ఒకలా ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది? నువ్వు చెప్పింది కరెక్టే. నేను వసంతని కాదు, వేరేవాడిని. అర్థమైందా? నేను లేపుకెళ్ళి తీసుకెళ్తున్నాను. అర్థమైందా కదా? అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఇలాగే మండుద్ది. అరే వాడు ఫోన్ తీసుకెళ్ళాడని ఆలోచిస్తుంటే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే, నీకు విషయం తెలుసా? నాకు మిమిక్రీ తెలుసు. అప్పుడు మిమిక్రీ, ఇది ఒరిజినల్ వాయిస్. ఏమనుకోకే, కొంచెం నోడుదులు ఎక్కువ నాకు. రూమ్కి వెళ్దామా? అంటే ప్రేమించడం కొత్త కదా, కొంచెం టెన్షన్గా ఉంది. ఇప్పుడు క్యారెక్టర్ అంటే అర్థం కావట్లేదు. బ్యాగ్ నేను తీసుకొస్తాను. పర్లేదు వసంత్, నేను తీసుకొస్తాను. ఊరికా మనం ఇంకా క్లోజ్గా లేని ఊరుకున్నా కానీ, లేకపోతే నీ పాదాలు కందిపోకుండా నిన్ను రకరకాలుగా మోసుకెళ్ళాం తెలుసా? వెరైటీగా అనిపిస్తున్నారా నువ్వు? వెళ్దామా? మనం చూసుకోవాల్సి చాలా ఉన్నాయి. బంగారు ఎంత అమాయకంగా అడుగుతున్నాడు చూడు. కాస్త అటు ఇటుగా ఉన్నా బాగానే ఉన్నారా? అటు ఇటుగా. అయ్యో పూజ, ఎవరైనా చూస్తారు? పూజ నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. రూపాయి అయ్యా, బాగా చెప్తా. చేయండి నాయన. అయ్యా ఏదన్నా ధర్మం చేయండి. అబ్బా తీసుకో 100 రూపాయలు. వద్దు, తీసుకో చెప్తా. నువ్వు పర్వాలేదవ్వా, ఓ పూటైన బిర్యానీ చెప్తా. నువ్వు తిను మళ్ళా వస్తా నేను. తిను నువ్వు.
తిను. మళ్ళా వస్తావా? వసంత్ చాలా మంచోడ్లా ఉన్నాడు. ఐఎమ్ వెరీ లక్కీ. పాపం మంచివా, ఎవరులే తెలుసా, నాకు బాగా తెలుసు. దీని తొందరగా లైన్లో పెట్టాలి, లేదు జారిపోద్ది. పూజ 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 ఆగు పూజ, ఆగమంటుంటే. పూజ నీకు దాహం వేస్తుంది కదా? అవును, నీకెలా తెలుసు? నీ మనసులో ఏమనుకున్నా నాకు ఇక్కడ టచ్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగి చెప్తా, ఇప్పుడే వస్తా కదా. ఓకే. మాస్టర్ వాటర్ ప్యాకెట్ ఒకటి ఇవ్వు. వాటర్ బాటిల్ తీసుకోండి సార్. మూసుకొని ప్యాకెట్ ఇవ్వే. చిడ్డుగానే ఉన్నాడు. తొక్కలోది మాకు తెలియదా? ఈ డబ్బా బాటిల్ లేదంట, ప్యాకెట్ పర్లేదా? నో ప్రాబ్లం. అవునా? పూజ డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు తాగుతూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఈ ముసలి 100 ఒబ్బింది కదా, చెప్తాది. ఎంత సల్లగా కూర్చుంది చెట్టుకుంది. ఏమే ముసలి, ఆ 100 రూపాయలు ఇవ్వవే. ఇవ్వ 100 రూపాయలు. 100 రూపాయలు కొప్పేద్దామనే తీసుకా. ఈ 10 రూపాయలకి ఇంకో 15 రూపాయలు కలిపి కింగ్స్ సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టు, వచ్చినప్పుడు తీసుకుంటా. అర్థమైందా? తీసుకురాలేదనుకో కత్తి కడప నుంచి తెప్పించాను, పొడి చెప్తాను. అర్థమైందా? అది అర్థమైందా? ఇది చూడలేదు కదా, కొత్త రూపాయే. వాటర్ ప్యాకెట్ రూపాయి, నీ బాబిస్తాడా? ఆహా బాగుంది. అవ్వా ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు సిగరెట్లు తీసుకుంటానే. ఉంటా, టాటా బాయ్, సీ యూ. ఓర్ని జమ్మడి పోను ముష్టి చచ్చినోడా, నేనే అడుక్కుంటుంటే నన్ను దోచుకుంటా పెట్ట నిన్నోరు బడా. వెళ్దామా? ఏమైంది? ఓకే. ఆస్తమా, క్యారీ, జ్ఞానరైటిస్, వెల్ప్రామైటిస్ లాంటి పెద్ద జబ్బులు వచ్చాయండి. అవేం జబ్బులు? నేను ఎప్పుడూ వినలేదే. అబ్బాయి నేను ఎప్పుడు వినలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఒకే ఫస్ట్ టైం వచ్చాయంట. మందులు జాగ్రత్తగా వాడమని ఇంకో 100 రూపాయలు ఇచ్చి వచ్చాను. ఎంత మంచివాడివిరా నువ్వు. ఏమిటో పూజ, చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. తొక్కలోది. నీ గురించి చాలా తెలుసుకోవాలి. ముందు ముందు చాలా తెలుసుకుంటావు రా. ఇదే మనం ఉండబోయే ప్యాలెస్. బాగుందా? ఒక్క నిమిషం ఆగు, ఈ ముసలాడే చూస్తున్నాడు, ఇప్పుడే వస్తా. నమస్తే బాబాయ్. అంత ఓవర్ యాక్ట్ చేయకురా. ఎవర్రా అమ్మాయి? బాబాయ్ ఏమైంది బాబాయ్? నాకా? నాకేమైందిరా? బానే ఉన్నానుగా. అదే బాబాయ్ అడుగుతున్నాను, ఏంటి ఈరోజు ఇంత స్మార్ట్ కనిపిస్తున్నావు? ఈ రోజు రాత్రికి మీ పిన్ని నేను తీర్థయాత్రలకు వెళ్తున్నావురా. పొద్దుటి నుంచి మేకప్ చేసుకుంటూనే ఉన్నాను. తలకి రంగేస్తానంటే వద్దందరా మీ పిన్ని. అయినా స్మార్ట్ గానే కనపడుతున్నానే. వీకెండ్ బాబాయ్, ఫేస్ వాల్యూ అలాంటిది. ఏం కాదు. అవును, మాట మారుస్తున్నావేంట్రా? ఇన్ని కూతురు బాబాయ్. అచ్చా, నిజం బాబాయ్. ఆహా, అయ్యో నిజం బాబాయ్. ఇంకో మాట చెప్పరా? ఆ సందు శివర కాంతమ్మ కిలో రొయ్యలు పట్టుకురమ్మంది. పిన్ని కాంతమ్మ. నీ అయ్య, అవతల మీ పిన్ని ఉందరా. గట్టిగా అరవకరా బాబు, నీకు దండం పెడతాను రా. చెప్పనా సినీల గురించి? వద్దురా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళి పో, రొయ్యలు పూసి తిని తొంగోనన్నా. అమ్మా వెళ్ళమ్మా, మనతోనే పెట్టుకుంటావే. ఇల్లరా ఇల్లరా అమ్మా, ఈ స్పెట్స్ ఏంటి బాగున్నట్టున్నాయి. ఒరేయ్, అమ్మా అవి చాలా కాస్ట్లీరా. అక్కడ రొయ్యలు కూడా కాస్ట్లీనే. వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు. ఒరే నాన్న, అసలే తీర్థయాత్రలకు వెళ్తున్నావు, ఇల్లు కొంచెం పవిత్రంగా ఉంచరా. ఓన్లీ టిఫిన్సే, మీల్స్ చేయకే. నీ మీద బాబాయ్. అక్కర్లేదులే, నీకు పొరపాటుగా రూమ్ ఇచ్చానురా. నన్ను ఇరికించి ఆడుకుంటున్నావు కదా. కానీ కానిస్తాం, కానీ మేము కానిస్తాం, కానీ కానిస్తాం. You gotta feel the pain if you wanna gain. ఈ ముసలోడి దగ్గర బాగానే దొబ్బేశాను, దీన్ని మర్చిపోయాను. స్పెట్స్ బాగున్నాయా? ఇంటి ఓనర్ దగ్గర దొబ్బేశాను. ఏంటి? అదే ఇంటి ఓనరు బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. చిలిపి బాబాయ్, నేనంటే చాలా ఇష్టం తెలుసా. పొద్దున్న ఇలా చూస్తుందంటే ఇది అయిపోయింది. ఇదేంటిది నన్ను వదిలిపోతుంది. కప్పులు కప్పులు ఐస్ క్రీమ్లు తినాలనుకుంటానా? తినేస్తేనే కదా. ఆహా సూపర్ అబ్బా. ఇంకొకటి ఇవ్వు అన్న, ఐస్ క్రీమ్ ఇవ్వు. చాలా బాగున్నాయి. ఇంకో 4 ఇవ్వు. పక్కింటి కుక్కలు రోడ్డుకి తొక్కినా తొక్కుతాను. తీసుకోండి మేడం, తీసుకోండి. ఇవ్వరా, ఇవ్వు ఇవ్వు చెప్తా, ఇవ్వు ఇవ్వు. నాకు ఏది చేయాలనిపిస్తే చేసేస్తాను. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అమ్ముతున్నావుగా. ఇంటి దగ్గర కూడా నేను ఎప్పుడూ ఇంత ఫ్రీడమ్ గా తినలేదు.
అన్ని కండిషన్స్. ఇష్టం వచ్చి కుమ్మేయి తొక్కలో కనీసం ఎందుకు ఇదిగోరా 1000 రూపాయలు పెట్టుకో టిప్పు చిన్న ఓకేనా ఓకే బాబు పక్క బాబు నువ్వు ఒక్కసారి పక్కకు వస్తే అలాగే సార్. నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ వేరే ఉందన్నా అలాగే. ఇచ్చేస్తా దానన్నా దా నా ఇష్టాలకు విలువనిచ్చే నా వాడు నాకు దొరికాడు. రారా నాకు కొండిగా రా పట్టుకోదు ఓసారి నువ్వు లోపలికి పదమ్మా మరి ఇంత పర్సనల్ ఓ షట్ చెప్తా కదా నువ్వు పదనన్నా ఓకే ఈకి 2000 అర్థమైందా ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకో ఏంట్రా రాత్రిపూట స్పెట్స్ పెట్టుకున్నా? స్టైలు 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 నని 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 ఓ దీనికి త్వరగా సెంటిమెంట్ వచ్చి ఇవ్వాలి లేకపోతే చాలా ప్రాబ్లం ఓ సారీ సారీ పూజ ఏంటి వచ్చినప్పటి నుంచి అలా చూస్తున్నావు నిన్ను చూసినప్పటి నుంచి నాకేంటో అయిపోతోందిరా. ఏంటవే తొక్క పూజ నీకు విషయం తెలుసా నాకు వెనక ముందు ఎవరు లేరు అలా చెప్పలేదనుకో నాకు ఎటువంటి జాబ్ కూడా లేదు మనమంతా ఓపెన్ మనసులో ఏది పెట్టుకోం దీనికంటే ముందు నీకు విషయం చెప్పాలి ప్రపంచంలో నాకు ఇద్దరంటే చాలా ప్రాణం ఒకరు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాను నువ్వు మరొకరు అది కూడా నువ్వేరా నువ్వు లేకుండా బతుకులేను పూజ వసంత్ ఏంట్రా ఇది? నీలాంటి వాడి కోసమే కదా నేను అన్ని వదులుకొని వచ్చాను. ఎమోషనల్ అయిపోయాను నిమ్మకాయ పెట్టు ఏడవకు వసంత్, ఏడవకు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? నేను వదిలితే కదా పూజ నీకు విషయం తెలుసా ఇందాక నువ్వు పెట్టిన ముద్ద చాలా రుచిగా ఉంది త్వరగా వచ్చి రెండో పని మిగిలింది ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పూజ. చూడమ్మాయి, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నట్టు అర్థమవుతుంది. అది నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కాకపోతే అబ్బాయిలను అంత గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నానంతే. పైగా రేపు మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం, జాగ్రత్త అమ్మా. తని నని నానని తని నని నానని తని నని తని నని నానని తని నని తని నని దా పూజ దా మనం చూసుకుందాం దా 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 పూజ పడుకో దా రాడాలి పడుకో 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 నువ్వు పడుకో చెప్తా నువ్వు హ్యాపీగా పడుకో పడుకో చెప్తాను పడుకో చాలా బాగుంది ఓ పని అయిపోయింది